విశాఖ పెందుర్తిలో జోరు వానలో హోరెత్తిన ఫ్యాన్ హుషారు. వైఎస్ఆర్సీపీ పెందుర్తి అభ్యర్థి ఆదిప్రాజ్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జోరు వాన సైతం లెక్క చేయకుండా ప్రచారం ముందుకు సాగుతుంది. అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కావాలా లేక అబద్ధాల కూటమి కావాలా ప్రజలు గ్రహించాలని అన్నారు. స్నేహితుడు మొన్నే అమెరికా నుంచి వచ్చాడు ఒక 4 నెలల క్రితం. వచ్చి 14 సంవత్సరాలు అయిందిరా నేను చూసి, ఏం సంపాదించేది రాజకీయాల్లో కొంటే 18 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, ఏం సంపాదించేవి రాజకీయాలు అని అడిగా. ఏముంటుందిలే, రెగ్యులర్గా నడుస్తుంది అలాగని అనేసి. కానీ ఈరోజు అనిపిస్తుంది నిజంగా. సుమారుగా 6 గంటలు చెప్పుంటాడు మీకు. ఎన్ని గంటలకి అని చెప్పావు? 6 అన్నది ఇప్పుడు 9:30 అయింది. 3.5 గంటలు ఆలస్యం. ఒక పక్క వర్షం, ఒక పక్క భోజనాల టైం, మరొక పక్క సీరియల్ మిస్ అయినా. ఇవన్నీ కూడా వదిలేసి మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేదు. అయినప్పటికీ కూడా ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయత చూపిస్తూ మీరు అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారే, ఇంతకన్నా ఏం సంపాదించాలమ్మా? ఇంతకన్నా ఏం సంపాదించాలి? ఇవాళ డబ్బు, కార్లు, బంగ్లాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈరోజు ఎటువంటి సంబంధం లేకపోయినా నా మీద ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నాను. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదవందనాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా ఇప్పుడు ఎక్కువ సమయం నేను ఒక 2 విషయాలు మీరు చక్కగా ఆలోచించేయండి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? మిమ్మల్ని అడుగుతాను, టక్క చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కసారి చెప్తాను. డ్వాక్రా రుణమాఫీ చేశారా? రైతు రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, ఆడబిడ్డ కొడితే 30,000, 0 వడ్డీ, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ, చేయూత తెచ్చేవాడు, విద్యా దీవెన, వసతి దీవెన, నాయని బ్రాహ్మణులకు 10,000, రజకులకు 10,000, ఆటో సోదరు 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు ఇచ్చారు. ఇదే తేడా. 2014లో కూడా ఈ 3 పార్టీలు కలిసే ఉన్నాయి. ఆ రోజు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ. ఈ రోజు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ. ఈసారి ఇన్ని పథకాలమ్మా. మీరే చూడండి, చంద్ర ఏం చేశారంటే మీరే చెప్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాను. ఇదే గమనించండి. డిపో ఎక్కడ? చెన్నమూసిలవాడ అలివేలు మంగం తల్లి గుడి దగ్గరికి తెల్లారు 4 గంటలకు వెళ్ళి సంచులు పట్టుకొని లైన్లో నిలబడేవాళ్ళని గుర్తున్నాయి ఆ రోజులు. ఈ రోజు ఎక్కడ వస్తుంది పెన్షన్? అన్నింటి దగ్గరికి వచ్చేస్తుంది. సారీ, రేషన్. పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారమ్మా? పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు రాలేదు ఇక్కడికి? ఉన్నారా? పెన్షన్లు తీసుకోవాలంటే ఇంతకుముందు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సచివాలయాల దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళని. ఈ రోజు మన ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారా? ఇస్తున్నారా? మరి ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారు మీరు? పెన్షన్లు ఎక్కడ తీసుకున్నారు? ఈ నెల పోయిన నెలన? ఒక నెలేమో సచివాలయం, ఒక నెలేమో బ్యాంకు. ఎందుకు అలాగ వెళ్ళాల్సి వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం, ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ, నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. నేనే దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా తీసుకెళ్ళకూడదని నేనే చెప్పానని చెప్తున్నాడు. ఎంత అహంకారం చూడండి. ఇంకా ఎక్కువ ఏమంటాడు ఈ పెన్షన్ల కోసం? ఇడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా అని అడుగు. ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తెచ్చిస్తాడా ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా, గౌరవంగా ఎవరి దగ్గర తలదించుకోకుండా వాళ్ళ అవసరాలు, వాళ్ళ మందుల ఖర్చులు తీర్చుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 3,000 రూపాయల వల్లే. అలాంటిది ఒకడంటాడు పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళకూడదని ఒకళ్ళంటారు ఈడిచ్చే 3,000 రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారా ఏంటి? ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే పోయిందేముందని అడుగుతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కూడా పట్టించుకోలేదు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెడతానని చెప్పారు. వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చేయడానికే చేస్తామని చెప్పారు. అంతేకాదు ఈ 3,000 పెన్షన్ ని 2 దఫాలుగా పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తానని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.
మరి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3,500 ఉన్నారో వెంటనే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలంపాటికి, నేను 4,000 ఇస్తానంటే నమ్ముతా? 4,000 అంటే 5,000 అంటారు. కాబట్టి వేరే కూడా నమ్మద్దు. ఏ ప్రభుత్వం మన కష్టకాలంలో అండగా ఉంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఏ పథకం ఆపకుండా మన ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి కూడా రేషన్ తెచ్చిచ్చారు, పెన్షన్ తెచ్చిచ్చారు, ప్రతి పథకం కూడా వచ్చిందనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారు. గతంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు, ఇచ్చాడమ్మా చంద్రబాబు నాయుడు? కనీసం గ్యాస్ పైపైన ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్లు అంటున్నాడు. గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం అంటున్నారు. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చూడండి, ఈయన పేరు నిమ్మల రామానాయుడు అమ్మ. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఇప్పుడు 3వసారి టీడీపీ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు వినండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 18,000 మళ్ళీ మళ్ళీ 15,000 15,000 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 ఏంటిది? నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 16,000 నీకు 20,000 ఏదొస్తాయో చెప్పాడు. చీటిపాటు పడుతున్నారు, ఎవరో చెప్తున్నారు. ఇలాంటి మాయ మాటలు నమ్మకండి. ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఏ ప్రభుత్వంలో మనం సంచులు పట్టుకొని నిలబడకుండా మన ఇంటి దగ్గరికి రేషన్ తెచ్చిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఏ ప్రభుత్వం మన ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని అనుకోండి. ఏ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వంలో మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి విద్యాదీవన వస్తువున వస్తుంది, ఇవన్నీ కూడా మరి ఆలోచించేసి మళ్ళీ దేని మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి అదే రకంగా మరి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం సచివాలయం చుట్టూ, అది నేనే ఆపించానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. మేము చెప్తే మీరు నమ్మరు, ఆయన మాట్లాడిందే చూపించాను. మరొక వ్యక్తి ఏమంటారు చూడండి అమ్మా, ఈయన ఏమంటాడు విందాం. ఈడిచ్చే 3,000 కదా లేకపోతే చచ్చిపోతారా విన్నారా ఏమన్నాడు? ఎంత హంగామా చేస్తున్నా అంతక్కడ ఇబ్బంది పడలేము. ఈడిచ్చే 3,000 కదా లేకపోతే చచ్చిపోతారా? ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా? పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడమ్మా. చూసారా ఏమ్మా, ఇక్కడ ఎంతమంది ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి 3,000 రూపాయలు తెచ్చిస్తాడని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది లేరమ్మా? కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3,000 రూపాయల వల్లే కదా గౌరవంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా మనం బ్రతుకుతున్నాం. అలాంటిది ఒకడంటాడు పెన్షన్లో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటాడు, ఇంకొకడేమో ఇచ్చే 3,000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు, రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకం పెడతాము. అది కూడా 3,000 రూపాయలు కాదు, 2 దఫాలుగా పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి జగన్ గారు 3,500 అడగానే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటకే. ఇవేమీ కూడా జరిగేవి కాదు. మీరు అన్ని కూడా గుర్తుంచుకోండి. ప్రతిదీ మీకు తెలుసు. ఏ ప్రభుత్వం ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం హయాంలో మనకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందే, ఏ ప్రభుత్వంలో మన పిల్లలకు అమ్మఒడి వస్తుంది, ఏ ప్రభుత్వంలో మన హై స్కూల్ చక్కగా 1 కోటి రూపాయలతో డెవలప్ చేసుకున్నాము, ఏ ప్రభుత్వంలో పెన్షన్లు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి, ఏ ప్రభుత్వంలో మన సంచులు పట్టుకొని నిలబడేటువంటి పని లేకుండా మన ఇంటి దగ్గరికి రేషన్ తీసుకొచ్చిస్తున్నారు అంటున్నది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారమ్మా. నోటుకొచ్చిన హామీలని చెప్తున్నారు. గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు ఎవరికైనా, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. గతంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు, ఇచ్చాడమ్మా? కనీసం గ్యాస్ పైపైన ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు. చూడండి ఈయనే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే కింద పోటీ 2 సార్లు చేశాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 18,000 18,000 మళ్ళీ ఇస్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఏమనుందా? కనిపించిన వాళ్ళందరికీ ఏది అయ్యేది కాదు, కానీ కనిపించిన వాళ్ళందరూ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 20,000 నోటికి వచ్చిందల్లా చెప్పుకొని వెళ్ళిపోవడమే. నమ్ముతామా మనం? ఇలా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడమే. తర్వాత 5 సంవత్సరాలు కూడా పెద్ద సున్నించండి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, పెన్షన్లు ఇంటికి రావాలన్నా, రేషన్ ఇంటి దగ్గర రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా మనం ఏం చేయాలమ్మా? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి.